నా పేరు. పిన్నెల్లిలో ఎలాంటి పరిస్థితుల్లో ఏవీ లేవు. వ్యక్తిగతరాలు ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి ప్రచారం చేయటం తప్ప, పిన్నెల్లిలో అయితే ఏ విషయాల్లో ఊరంతా ప్రశాంతంగా ఉంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది దాడులు చేయటం, అక్రమంగా రైతుల పొలాలు వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకొని, ఆన్‌లైన్‌లో చేయించుకొని, బ్యాంకులో లోన్‌లు తెచ్చుకొని, ఆ బ్యాంకుల్లో బ్యాంకు వాళ్ళు ఎగబడి వాళ్ళు అప్పులు కట్టమంటారని చెప్పేసి వేరే చోటికి పోయి బతుకుతున్నారు. కాకపోతే ఊళ్ళో ఏ ప్రశాంతం లేదు. మొన్న ఎస్సీ వాళ్ళది చిన్న ఒక ఘర్షణ, వాళ్ళ వ్యక్తిగత గొడవల వల్ల చిన్న గొడవ జరిగింది. అది ఏదో కాసు మహేశ్వర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా గ్రామానికి రాజకీయంగా, పొలిటికల్‌గా ఈ టీడీపీ మీద రుద్ది ఆయన ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి పెద్ద హైలైట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు. ఆయన ప్లాన్‌కి ఎదురుగా పిన్నెల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డోళ్ళు, వాళ్ళకి జరిగిన సంఘటన పెప్సీలు కట్టి ఇచ్చారు. ఆ పెప్సీలు చూడాల్సి వస్తుంది, పెప్సీలు న్యూస్లో వస్తుందని చెప్పేసి ఊరు చివర నుంచి వచ్చేసి ఆయనకి ఏదో అతను దానం చేయడానికి వచ్చిపోయాడు. మా ఎరపతిని శ్రీనివాసరావు గారు ఎలాంటి సంఘటనలో దాడులు చేయడానికి లేదు, ఎలాంటి గొడవలు జరగడానికి లేదు అని చెప్పి పదే టీడీపీ నాయకులకి, టీడీపీ కార్యకర్తలకి మీటింగ్లో పెట్టేసి పిలిపించి ఆయన తగిన చర్యలు తీసుకుంటున్నారు.